అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. బకాయిల చెల్లింపులకు ఆమోదం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల త్యాగం, బకాయిల చెల్లింపుల కోసం జీతాల్లో 50% కోత. తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్లుగా పేరుకుపోయిన 6,200 కోట్ల రిటైర్మెంట్ బకాయిలను రాబోయే 100 రోజుల్లోగా చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. 2014 తర్వాత కాలంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పెండింగ్లో ఉండడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తీవ్రంగా ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాల్లో 50% నిలుపుదల చేసి ఆ నిధులను రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలనే ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదాన్ని తెలిపారు. ఇక బకాయిల చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు నిధుల సమీకరణకు గాను ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక గురువారం నాటి కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2014 ముందు ఉద్యోగులు రిటైర్డ్ అయిన నెల రోజుల్లోనే ప్రయోజనాలు అందేవని, కేసీఆర్ హయాంలో వేల కోట్ల బకాయిలు పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని, నేడు ఉన్న 6,200 కోట్ల భారాన్ని బాధ్యతగా తాము స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. పదవీ విరమణ వయోపరిమితి పెంచడంతో పాటుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వచ్చే నెల 4వ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం జరగనుందని, ఆ రోజున బకాయిల చెల్లింపుల షెడ్యూల్పై పూర్తి స్థాయి స్పష్టత రాబోతున్నట్లు చెప్పారు. ఇకపై రిటైర్డ్ ఉద్యోగులు సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలకే నిధులు జమ చేసేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.